దీంతో మనకంత పని లేదు. నేనేమన్నాను నా డాకర్ ఫైల్‌లో ఈ స్లాష్ రూట్‌లోకెళ్ళి నాని.txt ఫైల్‌ని కాపీ చేసుకోమన్నాను. ఇక్కడ నాని.txt ఫైల్ ఉందా? లేదు గదా! అందుకే నాకు నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని ఎర్రర్ అయితే వస్తుంది. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కంటైనర్ లోపల నాని.txt ఫైల్ లేదు. కానీ నా వీఎం లోపల నాని.txt ఫైల్ ఉంది. నా వీఎం నుంచి నా కంటైనర్‌కి నేను కాపీ చేయాలంటే దానికి వేరే కమాండ్ ఉంది. ఓకేనా? ఫస్ట్ నేనేం చేస్తాను, మనం ఏం చేద్దాం ఫస్టు డాకర్ ఫైల్‌లో మోడిఫికేషన్ చేద్దాం ఇంకొకసారి. ఓకేనా? ఎగ్జిట్ అయిపోతాం కంటైనర్ నుంచి విఐ డాకర్ ఫైల్. సో, ఈ కాపీ మొత్తాన్ని నేను రిమూవ్ అయితే చేసేస్తాను ఫస్ట్. ఈ కాపీ మొత్తాన్ని రిమూవ్ చేసి నేనేం చేస్తున్నా ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేశాను కంటైనర్ లోపల. టచ్ nani.txt ఓకేనా? అలానే మళ్ళీ అండర్‌నిచ్చి ఈసారి టచ్ chiru.txt ఓకేనా? లేదంటే chiru.mp4 మన ఎగ్జాంపుల్ ప్రకారంగా. mp4 ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఈ డాకర్ బిల్డ్ -t ఈసారి కాన్5 తీసుకొని డాట్ నుంచి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఈసారి చూడండి నాకు క్రియేట్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ డాకర్ ఇమేజెస్ కాన్5 నా లేటెస్ట్ ఇమేజ్ కాబట్టి డాకర్ రన్ -it అండ్ దెన్ బాష్ ఇమేజ్ ఒక ఐడి అండ్ దెన్ బాష్ ఇక్కడ ఇచ్చి నేను cd/var చిరు ఎల్ఎస్ ఇస్తే డాక్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో, సీడీ డాక్ ఫైల్‌లోకి ఎళ్లి చూస్తే ఇక్కడ నాకు ఎటువంటి ఫైల్స్ అయితే కనపడడం లేదు. ఓకేనా? అలానే ఒకసారి బ్యాక్ వచ్చి నేను వీడియోస్ అయితే చెక్ చేస్తాను. సీడీ వీడియోస్‌లోకెళ్ళి ఎంటర్ అయ్యి చూస్తాను. ఏమైనా నా నా ఎంపీ4 ఫైల్స్ క్రియేట్ అయ్యాయా లేదా అని. సో, ఎటువంటి ఫైల్స్ అయితే క్రియేట్ లేదు. నేను డైరెక్ట్‌గా నా హోమ్ డైరెక్టరీకి అయితే వస్తాను ఎంటర్ ఇచ్చి. ఎల్ఎస్ అని ఇస్తాను. సీడీ/ అని ఇస్తాను. సీడీ/ అని ఇచ్చి ఇక్కడ ఎల్ఎల్ ఇస్తే ఇక్కడ చూడండి చిరు.mp4 ఉంది. నాని.txt ఫైల్ అయితే ఉంది. ఇది ఎందుకంటే ఎప్పుడైనా మీరు కంటైనర్‌లో ఏదైనా కాపీ చేయాలనుకుంటే బై డిఫాల్ట్ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి స్లాష్ ఉంటది. ఓకేనా? సో, కానీ నాకు కావాల్సింది ఇలా కాదు కదా! ఇక్కడ కూడా నాకు అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉంది కదా! ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ అవుతుంది ఫైలు. కానీ నాకు పర్టిక్యులర్ ఫైల్ నాని.txt అనేది వేర్ చిరు డాక్స్‌లో స్టోర్ అవ్వాలి. అలానే చిరు.mp4 అనేది నాకు నా వేర్ చిరు వీడియోస్ అనే డైరెక్టరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో, దాన్ని నేను ఎలా చేస్తాను? ఎగ్జిట్ అవుతాను మళ్ళీ. ఎగ్జిట్ అయ్యి ఎల్ఎస్ అని ఇచ్చి విఐ డాకర్ ఫైల్. సో, విఐ డాకర్ ఫైల్. సో, నెక్స్ట్ నేను